హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ నిమ్మి విత్ మమ్మీ. ఈరోజైతే నేను డీమార్ట్కి వెళ్దామని గ్రాసరీస్ అయితే ఏమేమి ఉన్నాయో చూసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను అన్నీ చెక్ చేసుకుంటాను, ఎందులో ఏమైనా మిగిలి ఉంటే అవి అయితే కొన్ని తక్కువ తీసుకొచ్చుకోవచ్చు కదా. నెక్స్ట్ అయితే రెడీ అయిపోయాం పిల్లలు నేను అయితే. సో మా ఇంటి దగ్గర అయితే మా ఆయన అయితే లేడు, మేమైతే వెళ్ళేటప్పుడు అయితే ఆటోలో వెళ్తున్నాము. సో పిల్లలు అయితే రెడీ చేసి నేను కూడా రెడీ అయ్యి డీమార్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఆటో అయితే బుక్ చేసుకుని ఆటోలో అయితే వెళ్ళిపోయాము. నెక్స్ట్ అయితే డీమార్ట్కి అయితే వెళ్ళాము. సో ఇదైతే ఫిర్జాదిగూడలో ఉన్న డీమార్ట్కి అయితే వెళ్ళాము. సో గ్రాసరీస్ అన్నీ తీసుకున్న తర్వాత మేమైతే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామని లిఫ్ట్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాము. బాబాయ్ అయితే వెళ్దాం అంటున్నాడు. సో అప్పటికే కింద మొత్తం షాపింగ్ అయితే అయిపోయింది, అంటే గ్రాసరీస్ అయితే సెక్షన్ అయితే అయిపోయింది. ఫస్ట్ ఫ్లోర్లో ఏమైనా ఉంటాయో చూద్దామని అయితే వెళ్దామంటే మా పిల్లలు అయితే కాళ్ళు నొప్పులు ఇస్తున్నాయి అంటున్నారు. అప్పటికే మేము వచ్చి 1.5 అవర్ అయింది. చాలా జనం ఉన్నారు డీమార్ట్లో అయితే జనం లేకుండా ఎప్పుడు ఉండరు కదా, ఎప్పుడు ఉంటూనే ఉంటున్నారు. సో ఇదైతే ఫస్ట్ మేము గ్రాసరీస్ తీసుకున్నప్పుడు వీడియో. సో ఎంట్రెన్స్లోనైతే చాపత్తా బిస్కెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. బిస్కెట్స్ అయితే ఏం తీసుకోలేదు పిల్లలకి. సరే ఒక మిల్క్ బిస్కెట్ తీసుకున్నాను పాలలోకి అయితే. నెక్స్ట్ అయితే చాపత్తా దగ్గర తీసుకున్నాను. బ్రెడ్ ప్యాకెట్ వేసుకుందామని ఇక్కడికి వచ్చాను, కానీ బ్రెడ్ ప్యాకెట్ అయితే ఫస్టే వేస్తే సామాన్లు మొత్తం పడిపోయి ఇరిగిపోతుందని లాస్ట్లో తీసుకుందామని అయితే బ్రెడ్ ప్యాకెట్ ఆపేశాను. చాపత్తా అయితే మొత్తం తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఈ సామాన్లన్నీ ఒక సైడ్ సోఫాలో పెట్టి పక్కకు పెట్టాను. ఆ రోజే చదువుకోవడం అంటే ఇబ్బంది అవుతుంది కదా. నెక్స్ట్ డే అయితే సామాన్లన్నీ చదువుకుందామని సోఫాలో అయితే ఒక పక్కకు పెట్టాను. నెక్స్ట్ డే అయితే సామాన్లు అయితే చదువుకున్నాను. సో డీమార్ట్ వెళ్ళినప్పుడు అయితే నాకైతే ఒక 2 అవర్స్ అయితే పట్టింది. చాలా జనం ఉన్నారు. మా ఫస్ట్ నుండి 7 డేట్ లోపు అయితే ఎక్కువ జనం ఉంటారు ఎప్పుడైనా. సో ఈ గ్రాసరీస్ అన్నీ దానిలో అయితే వేసుకుంటున్నాను. అంటే సోప్స్ అన్నీ ఒక దానిలో, ఆయిల్స్ ఒకవైపు, అన్ని సబ్బులు ఒకవైపు, ఇవన్నీ ఒక సైడ్ వేసి దేవునికి సంబంధించిన పూజ అవన్నీ పూజ రూమ్లో అయితే పెట్టుకుంటాను. ఆయిల్స్ అన్నీ కావాల్సిన కింద పెట్టుకొని మిగతా అయితే పైన అయితే పెట్టుకుంటాను. సో ఇలా నేనైతే డీమార్ట్ నుంచి తెచ్చినవి మొత్తం అయితే సామాన్లు అయితే చదువుకున్నాను. సో ఈ 3 అయితే నాకు ఎప్పుడు సామాన్లే ఉంటాయండి ఈ 3 బాక్స్లలో. ఇంకా పప్పులు అవన్నీ అయితే క్యాన్లో వేసుకుంటాను. అదే వీడియో అయితే పోస్ట్ చేయలేదు. సో నెక్స్ట్ అయితే అవన్నీ చదువుకున్న తర్వాత ఇంట్లో కొన్ని బౌళ్ళు అయితే ఉంటే ఆ బౌల్ అయితే క్లీన్ చేసుకున్నాను. సో అన్ని పనుల కన్నా ఈ బౌళ్ళు తోమడం అయితే పెద్ద టాస్క్ అని అనిపిస్తుంది నాకైతే. సో ఈ బౌళ్ళన్నీ తోమితేనే మనకైతే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. స్టవ్ మీద అయితే పాలు పెట్టి ఒక సైడ్ అయితే టీ పెట్టాను, సో నా కోసమే. సో ఇవన్నీ క్లీన్ చేసేసరికి టీ అయితే అయిపోతే టీ తాగుదామని అవైతే పక్కన పెట్టుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.